వస్తున్నాయి. స్తోత్రం. రోజు పాటలు మరి పాడుతూ దేవుని మహిమపరుస్తున్నారు. అందుకని ప్రియ దేవుని బిడ్డారా, మన దేవుని యొక్క ప్రేమను ఎంత వర్ణించినా, ఎంత ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటా ఆయన పాటల ద్వారాను కీర్తనల ద్వారాను మహిమపరిచినా ఇంకా తక్కువే అని నేను అనుకుంటాను. స్తోత్రం. అందుకని దేవుని ప్రేమ ఎరిగినటువంటి దేవుని యొక్క భక్తులు ఆనాడు దేవుని సన్నిధిలో చేసినటువంటి కీర్తనలనే, పాటలనే మనము బైబిల్లో కీర్తనలుగా 150 కీర్తనలు మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా చాలా సంతోషం. ఇంతవరకు పాటల ద్వారాను మరి బాలసుందరం గారి ద్వారా మంచి వాక్యం మనం విన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకే మనము మరి పరిపూర్ణముగా సమర్పించబడి ఆయనకి సువాసనకరంగా మన జీవితాలు, మన హృదయాలు ఉండాలని ఎంతో చక్కని వాక్యాన్ని రాత్రి కాలం దేవుడు మనతో మాట్లాడినందుకు ప్రియ దేవుని బిడ్డారా, మన హృదయాలు నిజంగా దేవునికి సువాసన ఇచ్చేవిగా ఉన్నాయా, లేకపోతే మన హృదయాలు మన కుటుంబానికి, మనం నివసించే గ్రామానికి, మనం నివసించే మరి సంఘానికి దుర్వాసన కొట్టేగా ఉన్నాయా? ఈ రాత్రి కాలం ముందు దేవుడు తన దాసుని నిలబెట్టి శ్రేష్టమైనటువంటి మాటలు మాట్లాడినగా దానిని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రి కాలం ముందు మన హృదయాన్ని పరిశోధించుకుని ఇక్కడి నుంచి వెళ్ళవలసిందిగా దేవుని సేవకుడిగా నేను మీకు మనం చేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క నాగాలంకను దేవుడు ప్రేమించి ఇక్కడ అనేక మంది సేవకులు ఏర్పరచుకొని నలుమూలల మరి ప్రతి సంవత్సరము దేవుని యొక్క ఆశీర్వాదపు సువార్త కూటములను జరిపించడానికి దేవుడు తన కృప, తన దాసులను దయచేసి నడిపిస్తున్నది నేను దేవుని స్తోత్రం తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వచ్చినప్పుడు పాస్టర్ గారు అన్నారు, అసలు ఈ సంవత్సరం నేను మీటింగ్లు పెట్టాలని అనుకోలేదు, కానీ ఎందుకనో మరి అనుకోకుండా ఈ సంవత్సరం మీటింగులు ఇక్కడ జరగబడుతున్నాయి, అది దేవుని కృపను అన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటే జరిగేది కాదు, దేవుడు అనుకోవాలి, మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలి. స్తోత్రం. హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే మానవుడు దేవుడు సృష్టించిన వెంటనే ఆ యొక్క మానవుని దేవుడు దీవించాడు. స్తోత్రం. అనగా దేవుని యొక్క హృదయములో తన యొక్క స్వరూపంలో సృష్టించబడినటువంటి మానవుని పట్ల ఉద్దేశం ఏమిటి అని మనం పరిశుద్ధ గ్రంథాన్ని గమనిస్తే మనం చదువుకుంటాం. ఆదికాండము 1వ అధ్యాయము 26 నుంచి కింద చదువుకుంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, ప్రతి జంతువును దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను, స్త్రీలు గాను పురుషులు గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని చదవబడినటువంటి ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో దేవునికి స్తోత్రములు కలుగును గాక. రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థించినప్పుడు నేను చెప్పాను, మొన్న నల్గొండ వెళ్ళినప్పుడు ఏ దురాత్మలు అయితే చూసామో దానికంటే ఎక్కువ ఇక్కడ కనపడదు. ప్రజలు నేను రాగానే విన్నాను, నాగాలాండ్లో ఎంతమంది సేవకులు పనిచేస్తున్నారండి పాస్టర్ గారు? ఈ ఏరియా నాగాలంకలో ఎంతమంది ప్రజలు ఉంటారు? 10,000 మంది ప్రజల మధ్య ఎంతమంది పాత్రలు పనిచేస్తున్నారు? 10 మంది 15 మంది? 15 మంది. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, 10,000 జనాభా ఉన్నటువంటి నాగాలంకలో కనీసం 17 మంది సేవకులు ప్రార్థన చేస్తూ ఇక్కడ సేవను నడిపిస్తూ ఎక్కడన్నా దురాత్మలను గద్దించలేకపోతున్నామంటే దానిలో మనలో యొక్క బలహీనత ఏంటో బయటపడిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. నేను రాగానే ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చూపించింది ఏంటంటే ఈ యొక్క నాగాలంక చుట్టూ దురాత్మలు కమ్ముకొని ఉన్నాయి. దాన్ని బట్టి సువార్త కనువిప్పు ప్రజలకు కలగనీకోకుండా మనోనేత్రములు తెరవబడి
దేవుని యొక్క సువార్త వారి హృదయాల్లో ప్రవేశించనీయకోకుండా సాతాను వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసినట్లుగా దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు నాకు బయలుపరిచాడు. ప్రేసలాడు కనుక మీ దేవుని బిడ్డ, దయచేసి ఈనాడు దేవుని సేవకులు, దేవుని యొక్క విశ్వాసులు, రక్షించబడిన ప్రతి వ్యక్తి, నశించిపోతున్నటువంటి మన యొక్క గ్రామ ప్రజల కొరకే, నశించిపోతున్న మన రక్త సంబంధుల కొరకే ఉపవాసములతోనూ మరి విజ్ఞాపన యాచనలతోనూ ప్రభుత్వంలో మనం ప్రార్థించినట్లయితే మన ప్రార్థన ఆలకించుకుని దేవుని బిడ్డారా, రాబో దినాలలో ఈ చుట్టుపక్కల ఇంకెంతమంది అయితే దురాత్మ శక్తులు బంధకాల్లో పడిపోయి నశించిపోతున్నారో వారందరిని దేవుడు విడిపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మరొకసారి నిన్నటి వలె అందరూ పాస్టర్ గారులందరూ ఒకరు చేతులు పట్టుకుందాం, స్త్రీలు కూడా విశ్వాసులంతా ఒకరు చేతులు పట్టుకుందాం. ఇప్పుడు ఆ దురాత్మను బంధించడానికి మనం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మను మన మధ్యన దించి, తన దేవదూతలు మన మధ్యన దించి ఈ రాత్రి కాలమందు మరి ఇక్కడికి చేరువచ్చిన ప్రతి వ్యక్తితోనూ, ఈ మైక్ ద్వారా వింటున్నటువంటి ప్రతి వ్యక్తితోనూ పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాలను మారు మనసు కలిగించలాగిన, వారి హృదయాలలో దేవుని యొక్క రక్షణ సువార్తను స్వీకరించి యేసుక్రీస్తును రక్షకుడిగా స్వీకరించులాగిన వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, కానీ ఒకరు చేతులు పట్టుకోండి, ఒకరు చేతులు పట్టుకోండి. అది ఏక మనసును మనం కలిగిస్తుంది, ఏకాత్మను మనం కలిగిస్తుంది. ప్రేసలాడు అందరూ చేతులు పట్టుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. ఒకరు మనం ప్రార్థన చేద్దాం. మన అందరం కలిసి ఆ దురాత్మను గద్దిద్దాం. పరిశుద్ధులు యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన దేవుడి బిడ్డలు సాతాను గద్దించడానికి దేవుడు తన అధికారం దయచేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన అధికారమును ఈ రాత్రి కాలంలో మనం ఉపయోగిద్దాం. దేవుడు మనకిచ్చిన శక్తిని ఈ రాత్రి కాలం ఉపయోగిద్దాం. దేవుడు మనకిచ్చిన సాతాను ఏలేటటువంటి దురాత్మను ఏలేటటువంటి అధికారం దేవుడు మనకి ఇచ్చినగా ఆ అధికారం ఉపయోగించి మనం ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. అని ఎవరు మౌనంగా ఉండద్దు. దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రార్థనా శక్తిని బట్టి, దేవుడు మీ హృదయంలో ఉంచిన పరిశుద్ధాత్మ శక్తిని బట్టి అందరూ ప్రార్థించండి. దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థిస్తూ ఉంటే మీ ప్రార్థన ఆలకించి ఇక్కడున్న దురాత్మను గద్దించి అంధకార చీకటి శక్తులను పారదోలి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు దేవుడు తన యొక్క రక్షణ సువార్తను మనకును ఈ మైక్ ద్వారా ప్రతి వారికి అందించలాగా ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణానికి వందనాలు, స్తుతి స్తోత్రములు, నీకు మహిమ కలుగును గాక. నా ప్రభువా, నీ ఉచితమైన కృపలో నా ప్రభువా, ఇక నాగాలంకని మీరు ప్రేమించి నా తండ్రి అయ్యా, ఇక్కడ ప్రజలు నశించిపోతుండగా నాయన వారిని రక్షించడం కొరకే నా ప్రభువా, అయ్యా నా ప్రభు నీ దాసులను ప్రేమించిన ఆయన, నీ దాసులను ఏర్పరచుకుని నా ప్రభువా, ఈ నాగాలంకలు నా ప్రభువా అనేక ఆత్మ రక్షణ కొరకే సేవ చేయడానికి నాయన నీ దాసులను ఇక్కడ ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు, నీకు మహిమ కలుగును గాక. నా ప్రభువా, ప్రత్యేకంగా నాయన నీ దాసుడు ప్రభువా యేసురత్నము గాని వారి కుటుంబాన్ని మీరు ఏర్పరచుకుని ఆ తండ్రి అయ్యా ఫుల్ గోస్పెల్ చర్చ్ ద్వారా ప్రభువా ఈ ప్రాంతంలో నీ రక్షణ సువార్తను బహు బలముగా ప్రకటిస్తున్నా తండ్రి. నీ సేవలో బహుబలంగా నీ ఆత్మాభిషేకంతో నా ప్రభువా, నీ ఆత్మశక్తితో నా ప్రభువా నీ దాసుని వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు, నీకు మహిమ కలుగును గాక. నా ప్రభువా నీకు వందనాలు తండ్రి. సహాయం చేయండి నా ప్రభువా. ఈ రాత్రి కాలం నాయన ప్రత్యేకంగా నీ రక్షణ సువార్తకు మీరు రోగముగా పనిచేసే ప్రతి విధమైన దురాత్మ అంధకార చీకటి శక్తులను అయ్యా మీరు మాకు ఇచ్చిన అధికారం బట్టి నా ప్రభువా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇహలోకమందును పరలోకమందును అధికారము కలిగిన యేసుక్రీస్తు నామములో ఆ దురాత్మ సమూహములను అంధకార చీకటి శక్తుల సమూహములను యేసు నామములో మేము గద్దిస్తున్నాము నా తండ్రి. యేసు నామములో వాటిని మేము పాల్గొంటున్నాము నా ప్రభువా. యేసు నామములో వాటి మీద మేము విజయం ప్రకటిస్తున్నాము నా యేసు నామములో మా పాదముల కింద వాటిని మేము చితకదొక్కుతున్నాము నా ప్రభువా. పరిశుద్ధాత్ముడా ఈ స్థలం చుట్టూ నీ దేవదూతలు కాపుదలు ఉంచండి నాయన. నీ పరిశుద్ధాత్మ అగ్ని కంచి వేయండి నాయన. నీ రక్తపు కోట ఇక్కడ వేయండి నా ప్రభువా. అయ్యా ఇక్కడ చేరవచ్చిన ప్రతి వ్యక్తి జీవితంతో నువ్వు మాట్లాడండి అయ్యా, ప్రతి హృదయాలతో నువ్వు మాట్లాడండి నా ప్రభువా. నీ వాక్కు చేత నీ బిడ్డలను బలపరచండి నాయన. నీ వాక్కు చేత నీ బిడ్డలను ఆదరించండి ప్రభువా. నీ వాక్కు చేత నీ బిడ్డలను స్వస్థపరచండి నా తండ్రి. నీ వాక్కు చేత నీ బిడ్డలను రక్షించి నా తండ్రి. రక్షణతో ఈ రాత్రి కాలమందు నిన్ను కలిగిన ప్రభువా నీ ఆశీర్వాదములతో ఇంటికి తిరిగినట్లుగా నీ కృప దయచేయండి నా ప్రభువా. ప్రార్థన ఆలకించువాడా నీకు వందనాలు, నీకే మహిమ కలుగును గాక నాయన. సర్వోన్నత యేసయ్యా నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు, నీకు మహిమ కలుగును గాక ప్రభువా. మరొకసారి నా తండ్రి నీ బిడ్డలను నీ దాసులను కలిసిన ప్రభువా ఆ దురాత్మ శక్తులను యేసు నామములో గద్దిస్తున్నాము నాయన. నీ ఆత్మ మా మధ్యలో సంచికను ఉంచి నా ప్రభువా
సంతోషంగా మా ఇళ్ళకి తిరిగి వెళ్ళడానికి సహాయం చేయమని నా ప్రభా. అయ్యా ఈ కూటముల ద్వారా నా తండ్రి రాబోయే దినాల్లో ఇంకా అనేక ఆత్మలు రక్షించబడి నీ సంఘంలో చేర్చబడి నా ప్రభా, పాపం నుంచి శాపం నుంచి మరణం నుంచి తప్పించబడి నా తండ్రి నీ నిత్య జీవం పొందుకొని నా ప్రభా నీ రాజ్య వారు సౌరట్లుగా పరిశుద్ధాత్మ నీ కృప దయచేయమని నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా, మా ప్రార్థన ఆలకించండి. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తప్పకుండా నీకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తుతి స్తోత్రం నీకే మహిమ కలుగునుగా. ప్రార్థన ఆలకించువాడా నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి కాలం నిలిచిన మా ప్రార్థన నీవు ఆలకించిన తండ్రి అయ్యా నీ విజయం మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం ప్రభువా. సాతాను అంధకార చీకటి శక్తులను గద్దించడానికి నా ప్రభువా, నీ ఆత్మ మా మధ్యన సంచకరువుగా పనిచేయడానికి ప్రభువా నీ కృప మాకు దయచేసినందుకు నీకు వందనాలు. స్తుతి స్తోత్రములు నీ మహిమ కలుగునుగా నా ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగా. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా యొక్క హృదయంలోంచి కాదు రావాల్సిన మాట యేసుక్రీస్తు యొక్క హృదయంలోంచి వచ్చినట్లుగా మీరందరూ ప్రార్థన పూర్వకంగా ఉన్నట్లయితే ఈ రాత్రి కాలం దేవుడు మనతో మాట్లాడతాడు. చదువుకున్న వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఇప్పుడు దేవుని బిడ్డారా, దేవుడు మానవుడిని తన యొక్క పోలికలో తన స్వరూపంలో సృష్టించిన నాటి నుండి దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన ఏమిటి? తన యొక్క స్వరూపములో తన పోలికలో సృష్టించబడిన మనము ఈ లోకములో అధికముగా దీవించబడాలి, ఈ లోకములో మనము ఆశీర్వదించబడాలి, ఈ లోకములో మనము అధికారులమై ఉండాలి, ఈ లోకములో మనము ఏలేవారిముగా ఉండాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం, దేవుడు మన పట్ల చేసేటటువంటి వాగ్దానం. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా ఏమైపోయింది? దేవుడు తన బిడ్డలను తన యొక్క స్వరూపంలో సృష్టించి తన పోలికలో సృష్టించి వారిని ఈ భూలోకాన్ని ఏలటానికి దేవుడు వారికి అనుగ్రహించుండగా భూమిని మానవులకు అప్పగించి ఉండగా ఇప్పుడు దేవుని బిడ్డలారా ఈ భూమిని మానవుడు తీసుకెళ్లి ఎవరికి అప్పగించాడు? మనం చదువుతాం. కీర్తన 115లో మాట రాయబడి ఉంటుంది. కీర్తన 117:15, 16 వాక్యంలో మాట రాయబడి ఉంటుంది. ఆకాశము యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మానవును సృష్టించి ఆ మానవునికి అధికారము దయచేసి ఈ భూమిని మానవుడికి అప్పగిస్తే భూమిని మానవుడు తీసుకెళ్లి ఎవరికి అప్పగించాడు? సాతానుకు అప్పగించాడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబు పుస్తకము 9:24 మనం చదివినట్లయితే అక్కడ భక్తుడు యోబు అంటాడు, చూడండి 9:24, భూమి దుష్టుల చేతికి అప్పగించబడి ఉన్నది, వారి న్యాయాధిపతులు చెడ్డలు గుర్తింపలేకుండా ఆయన చేయను. చాలండి పేజలాడు. భూమి ఎవరి చేతికి అప్పగించబడి ఉంది? ఇప్పుడు భూమి దుష్టుల చేతికి అప్పగించబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు భూమిని మానవులకు అప్పగించి ఈ భూలోకములో దేవుని యొక్క అధికారము తన కుమారులైనటువంటి మన ద్వారా ఈ లోకాన్ని ఏలాలని, ఈ లోకములో దేవుడు అధికారము తన బిడ్డల ద్వారా ఈ లోకములో కలిగి ఉండాలని, దేవుని యొక్క శక్తిని కలిగి యొక్క లోకములో దేవుని బిడ్డలైన మనము జీవించాలని యొక్క లోకములో దేవుడు మనం ఏర్పరచుకుని ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు పాపము చేసి ఈ యొక్క తన యొక్క మహిమను, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అధికారమును సాతానుకు అప్పగించేశాడు. ప్రజలారా, సాతానుకు అప్పగించేసి సాతాను చేతుల్లో పడిపోయి ఈనాడు మానవుడి జీవితంలో చూసినట్లయితే శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. కుటుంబాల్లో చూడకపోతే ఉదయం నుండి సాయంకాలం వరకు ఏదో ఒక విషయాన్ని పెట్టుకుంటూ గొడవలు చేసుకుంటూ, ఇందాక మనం విన్నాం ఒక సహోదరి రక్షించబడింది, కానీ రక్షించబడినటువంటి ఆమెను బాధ పెట్టడానికి తన భర్త ఎన్ని రకాల ప్లాన్ వేసినప్పటికీ దేవుని యొక్క కృప బిడ్డకు తోడుగా ఉంది కాబట్టి ఆ యొక్క ప్లాన్ లో అతను మరి విజయం కాకున్నట్లుగా ప్రియ దేవుని బిడ్డలారా ఆ బిడ్డను అక్కడ రక్షించాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా అనేక మంది రక్షణ లేకుండా సాతాను యొక్క బంధకాలు అనేక మంది పడుండి వారి కుటుంబాన్ని మీరు గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా వారి కుటుంబంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా సైతాను తనకి ఇష్టం వచ్చినట్లు అధికారమును చలాయిస్తూ వారి యొక్క ఈ లోకములో తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ప్రజలను ఎంతో నాశనం చేస్తున్న సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా
ఏ అధికారం అయితే దేవుడు మనకిచ్చాడు, ఏ అధికారం అయితే పాపము చేసి మానవుడు పోగొట్టుకున్నాడు, ఆ అధికారమును మరలా దేవుడు తన బిడ్డలకు తిరిగి ఇవ్వడానికి ప్రియ దేవుని బిడ్డలారా ప్రభువైన యేసుక్రీస్తును పరలోకపు తండ్రి ఈ లోకానికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథం మనం గమనించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయమును గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడి 32వ వాక్యం చదివినట్లయితే నేను భూమి మీద నుండి పైకెత్తబడిన కాదమ్మా 31 నుంచి చదవండి. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకి త్రోసివేయబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ యొక్క లోకానికి రావడానికి కారణం ఏమిటయా? 2009 సంవత్సరాల క్రితం ఈ యొక్క లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడుగా రావడానికి కారణం ఏమిటి? ఏ అధికారం అయితే దేవుడు మనకి ఇచ్చి ఈ లోకములో దేవుని చేత ఆశీర్వదించబడి, దేవుని చేత దీవించబడి, మన కుటుంబాలు దీవించబడి, మన పిల్లలు దీవించబడి, మన పాడి పంటలు దీవించబడి, మన పరిపాలనలు దీవించబడి, మన ఉద్యోగాలు దీవించబడి, మన యొక్క ప్రాంతము దీవించబడి, మన గ్రామము దీవించబడి, దేవుని ఆశీర్వాదములతో దేవుడిచ్చేటటువంటి శాంతిని సమాధానం కలిగి, సంతోషం కలిగి, కుటుంబంలో దేవుని యొక్క ప్రేమ కలిగి, కుటుంబంలో దేవుని యొక్క స్వర్గరాజ్యపు సంతోషములు కలిగి, శాంతి సమాధానం కలిగి జీవించాలని దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనం ఆశీర్వదించి దీవిస్తే ప్రియ దేవుని బిడ్డలారా ఆ దీవెనలను ఆశీర్వాదములను పాపము చేసి మానవుడు ఆ యొక్క అధికారులను పోగొట్టుకొని ఆ అధికారులను తీసుకెళ్లి సాతాను చేతులు అప్పగించేశాడు. అయితే సాతాను తన కబండాలకి ఈ యొక్క లోకానికి తీసివేసుకుంది. అందుకని 1 యోహాను పత్రికల అపోస్తలుడైనటువంటి యోహాను మరి అంటాడు. ఇక్కడ మాట చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు మనం ఎవరి సంబంధం అండి? మనం దేవుని సంబంధం. కానీ లోకమంతా ఎవరి చేతిలో ఉంది? దుష్టుని చేతిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు మనం ఎక్కడున్నాం? ఒకప్పుడు మనం కూడా ఈ లోకములో ఉండి ఎవరి చేతిలో ఉన్నాం? దుష్టుని చేతుల్లో ఉన్నాం. ఒకప్పుడు ఈ లోకములో జీవిస్తూ, పాపములో జీవిస్తూ, క్రీస్తుకు దూరంగా జీవిస్తూ, మనకు పోగొట్టుకున్నటువంటి పాపము ఆ యొక్క అధికారమును మరలా తిరిగి దేవుడు మనకి ఇవ్వడానికి, మనం పోగొట్టుకున్నటువంటి మహిమను తిరిగి మనకి ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లోకానికి వచ్చినప్పుడు ఈ లోకములో పాపము చేస్తూ ఆ యొక్క మహిమను పోగొట్టుకుని ప్రియ దేవుని బిడ్డలారా మనం నశిస్తూ ఉండగా ఈ లోకములో సాతాను అధికారములు, సాతాను యొక్క కబండలాలను తన ఇష్టం వచ్చినట్లు మనల్ని నడిపిస్తూ ఉన్న సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ సువార్త నీకు అందించి నిన్ను క్రీస్తు రక్షణలోకి నడిపించి నీ మీద ఆ అధికారం చేస్తున్నటువంటి సాతాను అధికారమును తొలగించేసి, సాతాను అధికారమును నాశనం చేసి, పరిశుద్ధాత్మ శక్తిని నీకు దయచేసి, సాతాను మీద అధికారము నీకు దయచేసి ఈనాడు సాతాను గద్దించినట్లుగా దేవుడు కృప నీకు అనుగ్రహిస్తున్నాడు. తెలుసురాడు. కానీ ఈనాడు అనేక మంది విశ్వాస జీవితాలను గమనించినట్లయితే క్రీస్తు రక్షణ పొందుకొని కూడాను దేవుడిచ్చేటటువంటి అద్భుత శక్తిని, దేవుడిచ్చేటటువంటి మహిమ శక్తిని, పరిశుద్ధాత్మను పొందుకొని కూడా ఇంకా ఆ సాతాన్ని ఎదిరించలేక సాతాను యొక్క శోధంలో పడిపోతూ అదే వెంట అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఒక మంచి పాట వెళ్ళిపోయారు లేదా? తబలా అయిపోయిన ఉంటున్నాడుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే నేను చెప్పాను ముందే, నా మీటింగ్లో మాత్రం అందరూ మ్యూజిషియన్ ఉండాలండి రెడీగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా మరి దేవుడు అధికారాన్ని పోగొట్టుకున్న మానవుడికి మరలా సాతాను గద్దించి సాతాను యొక్క క్రియ నీ కుటుంబం నెలకోకుండా, నీవు సాతాను శోధనలో పడిపోకుండా, సాతాను పాపంలో నీ కుటుంబము, నీ పిల్లలు, నీ భర్త, నీ పిల్లలు పడిపోకుండా నిన్ను కాపాడుటకు, నిన్ను రక్షించిన కొరకు రక్షకుడు యేసుక్రీస్తు నీకు రక్షకుడుగా నీ కుటుంబానికి వచ్చినప్పుడు కూడాను ఇంకా అనేక సార్లు మన జీవితాలు గమనించినట్లయితే సాతానికి బానిసమైపోయినాడు. అనేక మంది దేవుని సేవకులు సాతాను బానిసలైపోతున్నారు. అనేక మంది దేవుని బిడ్డలు సాతానికి బానిసలైపోతున్నారు. అనిలుగా ఉన్నప్పుడు బానిసలుగా ఉన్నాం, రక్షించబడిన కోణాన్ని కూడా బానిసలుగానే ఉంటున్నాం. అందుకని ఒక భక్తుడు ఒక పాట రాశారు.
ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా. శోధనలో పడి వేదనతో ఉన్నావా, శోధనలో పడి వేదనతో ఉన్నావా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా.